జిల్లా పాలమూరులోనే రైతులకు బోనస్ రాలేదు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతలలో అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. బోనస్ ఇస్తారన్న ఆశతో ప్రభుత్వాన్ని నమ్మి వడ్లు అమ్ముకున్నారు రైతన్నలు. వడ్లు అమ్మి 2 నెలలైంది, కానీ ఇప్పటిదాకా బోనస్ రాలేదు. అకౌంట్లలో బోనస్ జమ కాలేదు. పాపం ఏం జరిగిందో తెలియక అధికార పార్టీ నేతలు, అధికారుల చుట్టూ అన్నదాతలు ఎంత తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు జిల్లా కలెక్టర్ను కలిశారు రైతులు. రేవంత్ ప్రభుత్వం తమను దగా చేసిందని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికైనా తమకు బోనస్ ఇచ్చి న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ధోరణిని అన్నదాతలు ఎండగడుతున్నారు. హస్తం పార్టీ అంటే మోసానికి కేరఫ్ అని మండిపడుతున్నారు. బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలు చెప్పిన రేవంత్ సర్కారు అన్నదాతలను నిండా ముచ్చింది. సాక్షాత్తు సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరులోనే రైతులకు బోనస్ రాలేదు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతలలో అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటికే 2 నెలలైంది, బోనస్ రాలేదని చెప్పేసి అన్నదాతలందరూ కలిసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు బోనస్ రాలేదని చెప్పి ఇవాళ కలెక్టర్ ని కలిశారు. కౌకుంట్ల మండలం ముచ్చింతలకు చెందినటువంటి రైతులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో దాదాపు 45 మంది రైతులకు బోనస్ రాలేదు. రేవంత్ ప్రభుత్వం మొదటగా కొనుగోలు చేసినటువంటి కొంతమందికి మాత్రమే బోనస్ వేసి తర్వాత కొనుగోలు చేసినటువంటి వడ్లకు మాత్రం బోనస్ ఇవ్వలేదు. బోనస్ ఇస్తామని చెప్పి ప్రతి గింజ కొంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వము బోనస్ మాత్రం వెనకాల ఒక 15 రోజుల వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యంకి మాత్రం బోనస్ వేశారు. తర్వాత కొనుగోలు చేసినటువంటి వడ్లకు మాత్రం బోనస్ ఇవ్వలేదు. కొనుగోలు కేంద్రాలు ముగిసి కూడా దాదాపు 40 రోజులు కావస్తుంది. అంతకంటే ముందే అమ్మినటువంటి రైతులకు కూడా బోనస్ రాలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బోనస్ రాక రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం తమల్ని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులు మాత్రమే ఇవాళ వారి యొక్క బాధను కలెక్టర్ కు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కి చేరుకొని అక్కడ కలెక్టర్ ని కలిశారు. తమకు 2 నెలలుగా బోనస్ డబ్బులు రాలేదని, దీనివల్ల ఇబ్బంది పడుతున్నామని, తమకు బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి కలెక్టర్ కి రైతులంతా కూడా విన్నవించారు. అయితే కలెక్టర్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో బోనస్ కు సంబంధించి నిధులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమేమని, ఆ నిధులను విడుదల చేస్తామని చెప్పి ఆమె హామీ ఇచ్చారు. అయితే రేవంత్ ప్రభుత్వము వడ్లకు బోనస్ కు సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. సన్న వడ్లను కొనుగోలు చేస్తాం, కొనుగోలు చేసినటువంటి వడ్లకన్నిటికి కూడా 2-3 రోజుల్లోనే వడ్ల ఏ విధంగా అయితే డబ్బులు పద్ధతి ధర ఏ విధంగా అయితే జమ చేస్తామో అకౌంట్ లో, అదే విధంగా బోనస్ ను కూడా 2-3 రోజుల్లో జమ చేస్తామని మొదట్లో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. దాని తర్వాత మాత్రం అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగానే పరిస్థితి నెలకొంది. అయితే అన్నదాతలు వేచి చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇస్తుంది కదా అనేటటువంటి ఒక భావన వారిలో ఉండేది. దాదాపు 2 నెలలు కావస్తున్నా కూడా నిధుల విడుదల కాకపోవడంతో రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు బోనస్ రాదేమనేటటువంటి ఒక భయం అన్నదాతల్లో మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ రైతులు వచ్చి కలెక్టర్ ని కలిశారు. మహబూబ్ నగర్ లో కూడా సమాచారం మేరకు దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయల బోనస్ రైతులకు పెండింగ్ లో ఉందని తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు అన్నదాతలకు చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై ఎక్కడ కూడా అధికారులు ఎప్పుడు చెల్లిస్తాము ఏంటి అనేటటువంటి దాని మీద ఎక్కడ అధికారులు మాత్రం మాట్లాడటం లేదు. మీడియా సిబ్బంది కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా
వారు నిధులు ఎప్పుడు జమ చేస్తారు అనేటటువంటి అంశాన్ని మాత్రం చెప్పట్లేదు. ఎంత పెండింగ్ ఉందనేది కూడా వారు సమాచారం ఇవ్వట్లేదు. కొంత అధికారులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కొనుగోలు చేసి 2 నెలలు గడుస్తున్నా కూడా బోనస్ డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది. అయితే డబ్బులు వస్తాయనేటటువంటి భావన ఉండేది రైతుల్లో, ప్రభుత్వం కదా ఇస్తుంది కదా. అయితే నరేష్, మరి కొంతకాలం అయితే ఇంకొక నెల రోజులైతే యాసంగి పంట కూడా చేతికొచ్చే పరిస్థితి, ఆ తర్వాత కూడా మళ్ళీ బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి రైతన్నలకు ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించిన బోనస్ ఇవ్వకపోతే మరి యాసంగి పంటకు సంబంధించిన ఆందోళన కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించి రైతులు ఏమని చెప్తున్నారు? వీళ్ళు ఇచ్చిన వినతి పత్రానికి అధికారులు ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించి ఏం అప్డేట్స్ ఇస్తున్నారు? నవంబర్ నుంచి కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. కొనుగోలు కేంద్రాలు లేట్ గా ప్రారంభించింది. ఆ లోపే దాదాపుగా రైతులు ప్రభుత్వం మీద నమ్మకం లేక కొన్ని చోట్ల అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం పాలమూరు జిల్లాలో చూసాం. అయితే దాని తర్వాత ఒక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినటువంటి వారం 10 రోజుల వరకు తీసుకున్నటువంటి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ వేసింది. అయితే బోనస్ రావడంతో తర్వాత ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రభుత్వానికే అమ్మారు. బోనస్ ఇస్తుంది కదా అనేటటువంటి నమ్మకంతో ప్రభుత్వానికి అమ్మారు. కానీ అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ₹1 కూడా రైతుల అకౌంట్ లో జమ చేయలేదు. కోట్ల రూపాయల నిధులను పెండింగ్ లో పెట్టింది. కొనుగోలు మాత్రం చేసి కొనుగోలు కేంద్రాలను కూడా మూసేశారు. కానీ ఇప్పటి వరకు బోనస్ జమ కాలేదు. మరోవైపు వచ్చే నెలలో యాసంగి సీజన్ కూడా దాదాపు ఏప్రిల్ నెలలో మరోసారి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాసంగి సీజన్ పంట కూడా చేతికొస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ నిధుల మీద ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. నిధులు ఎప్పుడు జమ అవుతాయి, ఎన్ని రోజులకు వేస్తారనేటటువంటి దాని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. మరొక 50 రోజుల్లో మరోసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవాల్సి ఉంటుంది. మరోసారి రైతులకు బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. వానాకాలంలో కొన్నటువంటి పంటకే ఇప్పటి వరకు బోనస్ దిక్కులేదు. మరోవైపు మరో 50 రోజుల్లో మరి పంట చేతికి వస్తుంది. అటువంటి సందర్భంలో మరోసారి జమ చేస్తుందా అనేటటువంటి రైతులకు మాత్రం నమ్మకం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతూ వస్తుంది. ఏడాది కాలంగా ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రైతులను వాయిదా వేస్తూ వచ్చి కేవలం ఎకరం ఉన్నటువంటి రైతులకు మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. మరోవైపు రుణమాఫీ మీద కూడా గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కేవలం ఇంకా 50-60% మంది రైతులకు రుణమాఫీ కాక రైతు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు రైతు భరోసా లేదు, మరోవైపు రుణమాఫీ లేదు. ఇటు కొన్నటువంటి వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారన్నటువంటి బోనస్ లేదు. ఇలా అన్ని రకాలుగా కూడా రైతును కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచుతూ వస్తుంది. ఎక్కడ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవట్లేదు. రైతుల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది. పంట పెట్టుబడి సాయం వానాకాలం సీజన్ కి ఇప్పటికే పూర్తిగా రేవంత్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి కూడా దాదాపుగా 40 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా నిన్న మొన్న కేవలం ఎకరం ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా జమ చేసింది. ఇలా ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగా మోసం చేస్తూ వస్తుంది. ప్రకటనలు మాత్రం భారీ ఎత్తున రైతుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రైతుల అకౌంట్ లో నిధులు జమ అయ్యేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఇప్పుడు ముచ్చింతల గ్రామానికి సంబంధించి చూసుకుంటే 45 మంది రైతులకు దాదాపుగా 30-40 లక్షల రూపాయలు బోనస్ రావాల్సి ఉంది. వారంతా కూడా పెద్ద రైతులు. కొంచెం పంట వెనక్కి ఒక 10-15 రోజుల తర్వాత వీరు అంతా కూడా ప్రభుత్వానికి అమ్ముకున్నారు. అటువంటి రైతులకు మొత్తం కూడా బోనస్ ఇవ్వకుండా వాళ్ళని రేవంత్ ప్రభుత్వం దగా చేసింది. వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము కదా కొనుగోలు చేసింది కదా, బోనస్ వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని ప్రచార ఆర్భాటంతో రైతుల్లో సృష్టించి ఆ గొప్పలకు పోయి ఆ బోనసే ఇవ్వకుండా బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నా కూడా రైతులకు ఇమ్మీడియట్ గా పొలాల దగ్గరికి వచ్చి కొనుక్కపోయేటటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో కూడా రైతులు ప్రభుత్వం 2800 2320 మద్దతు ధర ప్లస్ 500 ఇస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో వీరంతా కూడా ప్రభుత్వానికి అమ్ముకున్నారు. ఆ రోజుకి బహిరంగ మార్కెట్ లో 2700 2800 నెట్ క్యాష్ ఇచ్చి తీసుకుపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో
అనేక కొర్రీలు పెట్టిన సన్న బియ్యం అయినప్పటికీ కూడా అనేక కొర్రీలు పెట్టి కొనుగోలు చేసినప్పటికీ కూడా అన్నదాతలు ప్రభుత్వానికి అమ్మారు. అటువంటి అన్నదాతలను ఇవాళ ప్రభుత్వం నిండా ముంచింది, మోసం చేసింది. వారు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా కలెక్టర్ ను కలిసి వారంతా కూడా ఒక వినతి పత్రం రాసి దాని మీద సంతకాలు చేసి ఇన్ని లక్షలు పెండింగ్ ఉంది, ఇంతమంది రైతులము ఇన్ని సంచుల ఒడ్లు అమ్మామని చెప్పి ఆమెకు వివరించారు. అయితే కలెక్టర్ కూడా బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి, మొత్తం మీ ఒక్క గ్రామమే కాదు మిగతా గ్రామాల్లో కూడా పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ నిధులను జమ చేస్తామని ఆమె తెలిపారు. ఈ మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాల పరిధిలో కూడా దాదాపుగా 80-90 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ మొత్తం డబ్బుల్ని కూడా ఎప్పుడు జమ చేస్తారనేటటువంటి అంశం మీద ఇటు వ్యవసాయ అధికారులు కానీ, ఇటు కలెక్టర్లు కానీ, ఇటు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు ఎవరు కూడా దీని మీద ఎక్కడా మాట్లాడట్లేదు. అసలు బోనస్ అనేటటువంటి అంశాన్ని పూర్తిగా ఇటు అధికారులు మర్చిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇట్లా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయినటువంటి రైతులు ఇవాళ కలెక్టర్. థ్యాంక్ యూ నరేష్. మొత్తం మీద అయితే ముచ్చింతలలో 45 మంది రైతులకైతే ఖాతాల్లో జమ కాలేదు. ఇప్పటికే రైతు బోనస్ అయితే 2 నెలలు అయిపోతుంది, బోనస్ అయితే రాలేదు అని చెప్పేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు అన్నదాతలు. గవర్నమెంట్ ఒడ్లు వేయడం జరిగింది, కానీ బయట 2,800 రూపాయలు ఒడ్లు ఖరీదు అవుతుంటే బయట ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటుంటే కూడా మేము గవర్నమెంట్కు ఒడ్లు జోకడంతో మాకు 2,320 రూపాయలు మాత్రమే ఖాతాలో ఇవ్వడం జరిగింది. మిగతా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసి మా ఒడ్లు జోక్కపోయినరు. కానీ ఇప్పటి వరకు కూడా మా బోనస్ ఇవ్వలేదు. మా రైతులు మొత్తం కూడా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయట అమ్ముకుని ఉంటే వాళ్ళకి 2,800 రూపాయలు వస్తుంటే ఎప్పుడో డబ్బులు తీసుకుంటుంటే వాళ్ళు అప్పులు చేసినా కట్టుకుంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రైతులకు బోనస్ వేయకుండా ఉండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే వినతి పత్రం, రైతులందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు కూడా దాన్ని మేము వెంబడినే స్పందిస్తాం. చాలా మందికి రైతులకు కూడా ఇంకా పడలేదు, దాని గురించి ఇంకా మేము కూడా ఆలోచన చేస్తాం. గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెడతామని చెప్పడం జరిగింది. 3 రోజుల్లో వస్తుంది బోనస్, 2 రోజుల్లో వస్తుంది బోనస్ అన్నందుకు మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు దగ్గర మాకు బోనస్ రాలేదు. మేము ఆందోళన చెందుతున్నాము. 1,50,000 వరకు వస్తాయి. నాకు కౌలుకు తీసుకున్న ఒక 5 ఎకరాలు అవి రాలేదు, ఇవి రాలేదు. అందుకనే కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. వినతి పత్రం కూడా ఇచ్చినామే. అందుకు తొందరనే చేపిస్తాను అన్నది, తొందర రావాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను వరిధానం అమ్మి దగ్గర 2 నెలలు అవుతుంది. ఇంతవరకు అమౌంట్ రాలేదు, బోనస్ రాలేదు. ఆ పైసలు వస్తే నాకు ఆపరేషన్ చేయాలనుకున్నా, ఆపరేషన్ నాకు హెల్త్ బాగాలేదు. దానికోసం 2 నెలలు వెయిట్ చేసిన, ఆ పైసలు ఇంతకు రాలేదు. దగ్గర ఇంకా 30,000 వస్తాయి. ఇంకా మేము కలెక్టర్ దగ్గరకు వచ్చి మా రైతులు అనుకుని వచ్చినకి మాకు ఇంతవరకు రైతు బంధు రాకపోయా, బోనస్ రాకపోయా, బోనస్ వస్తాలో చేయండి మేడం అని చెప్పి ఇప్పుడే కలెక్టర్కి వినతి